బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం సముద్ర జలాల్లో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. బోటు నెంబర్ IND AP V5MM83 ప్రమాదానికి గురై మత్స్యకారులు అదృశ్యమవడంతో అధికారులు రంగంలోకి దిగారు. మొత్తం 72 గంటల గడువుతో చేపట్టిన ఈ సెర్చ్ ఆపరేషన్ లో ఇప్పటికే 48 గంటల సమయం ముగిసింది. మిగిలిన సమయం తక్కువగా ఉండటంతో ఇవాళ సాయంత్రం వరకు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయనున్నారు. ఈ రెస్క్యూ ఆపరేషన్ కోసం ఇండియన్ కోస్ట్ గార్డ్, నేవీ బలగాలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. 2 కోస్ట్ గార్డ్ నౌకలతో పాటు 3 నేవీ హెలికాప్టర్లు సముద్రంలోకి నిరంతరాయంగా గాలిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సముద్రంలో అలల ఉధృతి తీవ్రంగా ఉండటంతో పాటు వాతావరణం కూడా గాలింపు చర్యలకు ఏమాత్రం సహకరించడం లేదు. వాతావరణం ప్రతికూలంగా మారినప్పటికీ గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనిపెట్టడమే లక్ష్యంగా రెస్క్యూ బృందాలు శ్రమిస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. విశాఖ సముద్ర జలాల్లో గల్లంతైనటువంటి మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం 72 గంటలలోపు ఏదైతే దీనికి సంబంధించి 48 గంటల సర్చ్ ఆపరేషన్ ఇప్పటికే ముగిసింది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా దానికి సంబంధించినటువంటి గాలింపు చర్యలు కొనసాగుతూనే ఉంటాయి. 2 కోస్ట్ గార్డ్ నౌకలు, 3 నేవీ హెలికాప్టర్లు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైనటువంటి బోటు IND AP V5MM83 కోసం పెద్ద ఎత్తున ఇక్కడ అధికార యంత్రాంగం అంతా కూడా సముద్రాన్ని జల్లెడబడుతున్నాయని చెప్పుకోవచ్చు. సముద్రంలో అలల ఉధృతి కారణంగా, ప్రతికూల వాతావరణం కారణంగా ఏదైతే ఈ రెస్క్యూ ఆపరేషన్ కి కొంత ఇబ్బందికరంగా ఉంది. సముద్రంలో బోటు తిరగబడినటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి వాణిజ్య నౌక వద్దకు ఈదుకుంటూ వెళ్లి మత్స్యకారుడు కర్రీ చిన్న ప్రాణాలు దక్కించుకున్నాడు. వాళ్ళని అధికార యంత్రాంగం అంతా కూడా సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. నౌకాదళానికి చెందినటువంటి హెలికాప్టర్ కర్రీ చిన్నాను INS డేగాకు అధికారులు తరలించారు. ప్రస్తుతం ఆయన్ని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. మిగిలిన వారి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నౌకాదళానికి చెందినటువంటి 2 హెలికాప్టర్లతో పాటు కోస్ట్ గార్డ్ నౌకలు, మెరైన్ పోలీసులు గాలింపు చర్యలు ఉధృతం చేశారు. అల్పపీడనం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా మారటంతో వాణిజ్య నౌక ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నటువంటి ఏదైతే మత్స్యకారుడు చిన్నాని ఒడ్డుకు తరలించేటువంటి ప్రక్రియే చాలా ఆలస్యమైనటువంటి విధానాన్ని మనం చూడొచ్చు. ఈ రెస్క్యూ ఆపరేషన్ ను ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానిటరింగ్ చేస్తున్నారు. మిగిలిన 6 మత్స్యకారుల కోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశారు. బోటు బోల్తా పడిన గంగవరం పరిసర ప్రాంతాలతో పాటు తీరం నుంచి 12 నాటికల మైళ్ళ పరిధిలో నౌకాదళ హెలికాప్టర్లతో గాలింపు విస్తృతం చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశాలు అందజేశారు. ప్రస్తుతం తూర్పు నౌకాదళ కమాండ్ నుంచి 2 యుద్ధ నౌకలతో పాటు 2 హెలికాప్టర్లు కూడా సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. తీర ప్రాంత భద్రతా విభాగానికి సంబంధించినటువంటి ఐజీ గోపీనాథ్ జెట్టి ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితుల్ని వివరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్థితి కారణంగా సముద్రంలో అలల తీవ్రత, బలమైనటువంటి గాలులతో కూడినటువంటి పరిస్థితి వల్ల గాలింపు చర్యలు ఆలస్యం అవుతున్నాయంటూ కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. గల్లంతైనటువంటి 6 మత్స్యకారుల ఆచూకీ కోసం త్వరితగతిన వాళ్ళని కనిపెట్టేందుకు అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ పనిచేస్తూనే ఉన్నారు. గల్లంతైనటువంటి మత్స్యకారుల కుటుంబాలకు బాధ్యతగా నిలబడతామంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చెప్తూ ఉంది. ఎప్పటికప్పుడు ఈ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినటువంటి వివరాలను తనకు తెలియజేయాలంటూ కూడా ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. దానికి తగిన విధంగానే క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేస్తూ ఉంది. థ్యాంక్ యూ నరేంద్ర. గంటలకి 12 కొలాయిసి జరిగిపోతున్నాం. జరిగిస్తుండగా అంటే 10 మైళ్ళు ఉంది, అలా అలా వేసుకుందాం, నీళ్ళు వేసి కడిగేసి అని చెప్పేసి వచ్చేద్దాం గాలి ఎత్తుకుంటాను. ఈ ఆట కూడా అయిపోయింది. చేస్తుండగా 1 అయింది అనుకున్నాం. వెళ్ళి ఆయ వచ్చిన వెంటనే తెరబడిపోయింది.
తెరబడుకున్న వెంటనే 7 వెళ్ళాము. 6 కనిపించాము పొడికి మీద. ఒక మనిషి బోర్డు ఉండిపోతే ఆ 6 9 గంటల దాకా ఉన్నాం. 9 గంటల దాకా ఉండి ఆ బోర్డు కూడా అప్పుడు కిందకి వెళ్ళిపోతుంది. పొడుకు కిందకి వెళ్ళిపోతే ఇంకేట్రా మరి 9 గంటల దాకా ఉన్నాము, మరి మునిగిపోయిన తర్వాత మనం చేయలేము. 2 పోర్చులు ఇంకోటికి పోర్చి ఇచ్చాము ఆ పెద్దానికి. మా కళాశాలలో వచ్చాము. ఈ 5 పోర్చులు 2 పోర్చులు కూడా ఉన్నాం. ఎలా ఈదుకోవడం అటు వెళ్ళడం జరిగి వెళ్ళడం ఎక్కడో ఏదైనా పడిపోయి ఉంటామనేసి జరిగి వెళ్తాడు. అలాగే ఆ మధ్యలో మేము 11 గంటలు అవుతాం మనిషి. నేను ఏదైనా రా చచ్చిపోతాను అని అన్నాడు. అయితే చచ్చిపోతే మనం ఏం చేసింది లేదా నజ్జుకుంటురా ఏదైనా జరిగేటప్పుడు మరి చచ్చిపోయింది సార్. అయితే 5 ఉన్నాం తెల్లారికి. 5 ఉంటే ఈ 5లోనూ మా పెద్ద నీటన్నా చిప్పు కనిపిస్తుంది అన్నయ్య వెళ్దాం అక్కడికి వాడ అని చెప్తే తమ్ముడు నాకు కాళ్ళు కడపట్లు తెరబడుతున్నాయి మీరు వెళ్ళండి అని అన్నాడు. 4 వచ్చాము. 4 వస్తే నేను వచ్చాము. ముందు ఇది వస్తున్నాను కావాలి 2 గంటలకే 2